ప్రస్తుతం మన దేశంలో బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కాంగ్రెస్తో మిత్రపక్షాలుగా ఉంటూ ఇండీ కూటమిలో సభ్యులుగా ఉన్నటువంటి బలమైన ప్రాంతీయ పార్టీలు మొదటిది సమాజ్వాదీ పార్టీ. ఆ పార్టీకి లోక్సభలో 37 మంది ఎంపీలు ఉన్నారు. రెండోది మమతా బెనర్జీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీకి మొన్నటిదాకా 29 మంది ఎంపీలు ఉండేవాళ్ళు. మూడో పార్టీ తమిళనాడు స్టాలిన్ డిఎంకే పార్టీ. ఆ పార్టీకి 22 మంది ఎంపీలు ఉన్నారు. సరే, వీళ్ళు డిఎంకే వాళ్ళు కాంగ్రెస్తో కటీపు చెప్పి ఇండీ కూటమి నుంచి బయటకు వచ్చి విడిగా ఉన్నారు. కానీ యాంటీ బీజేపీ స్టాండ్తోనే ఉన్నారు. ఇప్పటికైతే ఇంకా బీజేపీని వ్యతిరేకించే పార్టీగానే ఉన్నారు. కాకపోతే ఇండీ కూటమిలో లేరు, సపరేట్గా ఉన్నారు. ఇప్పుడు తమకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీని బీజేపీ చీలుస్తుంది కదా. ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ పెద్ద పార్టీ ఉన్నంతలో ప్రాంతీయ పార్టీల్లో ఆ పార్టీకి 37 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు. ఆ పార్టీ నుంచి 25 మంది ఎంపీలని లాగేస్తున్నారు అన్నది వినపడుతున్న సమాచారం. ఉత్తరప్రదేశ్ సంబంధించిన బీజేపీ నాయకులు ఓపెన్గా చెప్తున్నారు. 25 మంది సమాజ్వాదీ పార్టీ ఎంపీలు మాతో టచ్లో ఉన్నారని చెప్తున్నారు. ఆ పార్టీని చీల్చే పనిలో బీజేపీ ఉంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఆల్రెడీ చీల్చేశారు. ఆ పార్టీకి ఉన్న 29 మంది లోక్సభ సభ్యుల్లో 20 మంది బయటకు వచ్చేసి వేరే పార్టీలో మెర్జ్ అయ్యి ఎన్డీఏ కూటమిలో చేరిపోయారు. అయిపోయింది. మూడో పార్టీ స్టాలిన్ పార్టీ, డిఎంకే పార్టీ. ఇప్పుడు డిఎంకే పార్టీ కంటే కూడా చిన్న పార్టీలని చీల్స్తున్నారు. ఆల్రెడీ ఉద్ధవ్ థాకరే పార్టీకి 9 మంది ఎంపీలు ఉంటే 6 లాగేసుకుంది బీజేపీ. అంటే షిండే పార్టీలో వాళ్ళని మెర్జ్ చేశారు. మరి స్టాలిన్ ఎందుకు వదిలిపెడతారు, డిఎంకే పార్టీని వదిలిపెట్టరు కదా అని ఎవరికైనా సహజంగా చర్చ వస్తుంది. కాకపోతే డిఎంకే పార్టీని కూడా బీజేపీ చీలుస్తుందా లేదా అన్న పాయింట్ వచ్చినప్పుడు ఒక 2 విషయాలు మనం ఆలోచించాలి. నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పా. బీజేపీ ఎవరిని చీలుస్తుంది, ఎప్పుడు చీలుస్తుంది, ఈ 2 పాయింట్లు చాలా కీలకం. ఎవరిని చీలుస్తుంది అంటే, ఎవరిని చీల్చినా సరే వాళ్ళకి కనీసం ప్రజల్లో సానుభూతి రాదో, ఎవరిని చీల్చినా సరే ప్రజలు కనీసం వాళ్ళ పట్ల జాలి పడరో అలాంటి పార్టీలను చీలుస్తుంది. అంటే వాళ్ళకి పూర్తిగా ప్రజాదరణ పోయి వీళ్ళు ఉండొద్దు అసలు అనేటువంటి భావన వచ్చిన పార్టీని చీలుస్తుంది. అసలు వీళ్ళని చీల్చే ముందు బీజేపీ ఒక నెరేటివ్ని బిల్డ్ చేసిద్ది. వీళ్ళు యాంటీ హిందుత్వ, యాంటీ నేషన్, యాంటీ డెవలప్మెంట్, ఈ నెరేటివ్ని బిల్డ్ చేసిద్ది. ఇంకా డిఎంకే మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన మాట వాస్తవం, కానీ యాంటీ హిందుత్వ అనేటువంటి ఒక నెరేటివ్ వాళ్ళ మీద ఉన్న మాట కూడా వాస్తవం. కానీ యాంటీ డెవలప్మెంట్, యాంటీ నేషన్ అనేటువంటిది ఇంకా లేదు. రెండోది ఎప్పుడు చీలుస్తుంది అంటే, ఎప్పుడైతే అవతల పార్టీని చీల్చడం వల్ల బీజేపీకి అడ్వాంటేజ్ అవుద్దో అప్పుడు చీలుస్తుంది. ఇప్పుడు తమిళనాడులో బీజేపీకి అడ్వాంటేజ్ ఏముంది? మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి వచ్చింది ఒకే ఒక్క అసెంబ్లీ స్థానం. అందులో ఆ పార్టీలో మోస్ట్ పాపులర్ లీడర్ అన్నామలై ఆ పార్టీ నుంచి విడిపోయి ఇప్పుడు కొత్తగా రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు. తమిళనాడు వరకు వచ్చేసరికి బీజేపీ చాలా నైరాశ్యంలో ఉంది, చాలా ఇబ్బందుల్లో ఉంది. ఈ టైంలో తమిళనాడులో బీజేపీ డిఎంకే పార్టీ ఎంపీలను కనుక చీలిస్తే అది అడ్వాంటేజ్ కాకపోగా డిసడ్వాంటేజ్ అవుద్ది. అందులోనూ స్టాలిన్ పార్టీ ఎంపీలు ఇప్పుడు బీజేపీ వైపు రావటం కష్టం. ఎందుకంటే తమిళనాడులో బీజేపీకి పెద్ద బేస్ లేదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో బీజేపీ వైపు వస్తారు సమాజ్వాదీ పార్టీలు, ఎందుకంటే అక్కడ బీజేపీ బలంగానే ఉంది. అటు పోయినా మళ్ళీ ఆ పార్టీ బీజేపీ గెలిపించుకుంటుంది, మమ్మల్ని మా రాజకీయ భవిష్యత్తుకి ప్రమాదం లేదు అనుకొని పోతారు. మహారాష్ట్రలో పోతారు, ఎందుకంటే అక్కడ బీజేపీ బలంగానే ఉంది. సో మా రాజకీయ భవిష్యత్తుకి ప్రమాదం లేదు కాబట్టి వాళ్ళు వెళ్తారు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకి ప్రమాదం లేదు కాబట్టి వాళ్ళు వెళ్తారు. తర్వాత పశ్చిమ బెంగాల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు బీజేపీ చెప్పినట్టు ఎందుకు విన్నారు అంటే, వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని బీజేపీ చూసుకుంటుంది అనేటువంటి ఒక కారణం. ఆయా రాష్ట్రాల్లో బీజేపీ బలంగా ఉంది. ఇప్పుడు తమిళనాడులో బీజేపీ బలంగా లేదుగా. ఇప్పుడు డిఎంకే పార్టీ ఎంపీలు బీజేపీ వైపు వెళ్ళారనుకోండి, వాళ్ళని బీజేపీ మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలిపించుకోగలదా? తమిళనాడులో లేదుగా. ఆ పరిస్థితి బీజేపీకి తమిళనాడులో లేదుగా. కాబట్టి వాళ్ళు వెళ్ళలేరు. అందులో వెళ్ళాలన్నా కానీ ఎంతమంది వెళ్ళాలి? ఏదో ఒకళ్ళో ఇద్దరో కేసులు ఉన్నోళ్ళు, బీజేపీ వాళ్ళు గట్టిగా గదమాయిస్తేనో ఏదో ఆఫర్ ఇస్తేనో పోవటం అనేది కాదు కదా. మొత్తం 22 మందిలో 17 పోవాలి 2/3 అంటే. ఇప్పుడు ఎక్కడ చీల్చినా సరే 2/3 చీలుస్తున్నారు కదా ఎంపీలని. 2/3 కనుక వెళ్ళకపోతే అనర్హత వేడిపడిద్ది. ఇప్పుడు ఉద్ధవ్ థాకరే పార్టీకి 9 ఉంటే 6 పోయారు 2/3. మమతా బెనర్జీ పార్టీకి 29 మంది ఉంటే 20 మంది పోయారు 2/3. సమాజ్వాదీ పార్టీకి 37 మంది ఉంటే 25 మంది పోతున్నారట 2/3. అంటే 3 వంతుల్లో 2 వంతుల మంది పార్టీ మారితేనే వాళ్ళ మీద అనర్హత వేడి పడదు, మళ్ళీ ఎన్నికలు ఫేస్ చేయాల్సిన అవసరం రాదు. మరి 22 మందిలో 17 మంది పోవాలి డిఎంకే పార్టీ నుంచి బయటికి పోవాలంటే. 17 మంది బీజేపీని నమ్మి ఎందుకు పోతారు తమిళనాడు వరకు? మిగతా చోట్ల పోతారు, బీజేపీ బలంగా ఉంది కాబట్టి. కానీ తమిళనాడులో ఎందుకు పోతారు? పోరు. సో ఇక్కడ ఆపరేషన్ ఆకర్ష్ చేసినా లాభం లేదు. వస్తే 2, 3, 4, 5 వస్తారు, కానీ వాళ్ళ వల్ల మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఆ ఎన్నికలు వచ్చినా వాళ్ళు గెలిచే పరిస్థితి తమిళనాడు వరకు ఉండదు. పైగా డిఎంకే పార్టీ మీద సానుభూతి వస్తుంది. మిగతా రాష్ట్రాల రాజకీయాలు వేరు, తమిళ రాజకీయాలు వేరు.
అక్కడ లోకల్ సెంటిమెంట్ బలంగా ఉంటుంది. తమిళ పార్టీని చీల్చారు అనేటువంటి ఒక ముద్ర బీజేపీ ఎదుర్కోవాల్సి వచ్చింది. కాబట్టి దానికి బీజేపీ సిద్ధంగా లేదు. పైగా అసలు డిఎంకేతో ఒక అండర్స్టాండింగ్ చేసుకుందాం అనే ఆలోచనతో ఉంది బీజేపీ. ఏంది అవసరమైతే ఎన్డీఏ కూటమిలోకి పిలవటం. ఎన్డీఏ కూటమిలోకి బీజేపీ డిఎంకే రాకపోయినా సరే ఇండైరెక్ట్ సహకారం అంటే ఇప్పుడు రేపొద్దున బీజేపీ బిల్లులు పెట్టిందనుకోండి, లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ పెట్టిందనుకోండి, డిఎంకే ఎంపీలు అనుకూలంగా ఓటు వేయాల్సిన అవసరం లేదు. వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోవాలి. వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోవటం వల్ల యాంటీ బీజేపీ ఓట్లు తగ్గిపోతాయి. బీజేపీ బిల్లులకు వ్యతిరేకంగా పడే ఓట్లు తగ్గిపోతాయి. కాబట్టి డిఎంకే వాళ్ళు వాకౌట్ చేసి బయటకు వెళ్ళిపోవాలి. ఇలాంటి ఇంటర్నల్ అండర్స్టాండింగ్ చేసుకుందామని బీజేపీ డిఎంకే విషయంలో ఉంది. అంటే మిగతా పార్టీల విషయంలో బీజేపీ వైఖరి వేరు, డిఎంకే పార్టీ విషయంలో బీజేపీ వైఖరి వేరు. ఎందుకు అంటే ఇందాక నేను చెప్పిన 2 కారణాలు. బీజేపీకి ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంది, ఎవరిని చీల్చాలి, ఎప్పుడు చీల్చాలి. ఆ పద్ధతి ప్రకారం డిఎంకేని ఇప్పుడు చీల్చే అవకాశం లేదు ఇప్పుడు ఉన్నంతలో. బట్ చూడాలి మరి ఏం జరిగిద్ది అనేటువంటిది. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.